హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో ఎడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి దామోదర రాజనరసింహ. నషా ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 35 ఎడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్లను ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో ఎడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్లో 10 బెడ్లతో సబ్స్టెన్స్ ఇంట్రాక్సేషన్ కేర్ యూనిట్ను ఏర్పాటు చేశారు. నిన్న ఒక్కరోజే ఈగల్ టీం తీసుకువచ్చిన 70 మందికి గాంధీలో డ్రగ్స్ టెస్ట్ చేయగా అందులో 44 మందికి పాజిటివ్ వచ్చింది. ఇకపై డ్రగ్స్ వాడకాన్ని నిమిషాల్లో పట్టేసే 12 డ్రగ్ ప్యానెల్ టెస్టింగ్ కిట్స్ ను అందుబాటులో ఉంచారు. ప్రతి సెంటర్లో సైకియాట్రిస్ట్, మెడికల్ ఆఫీసర్లు, కౌన్సిలర్లు ఉండనున్నారు. మెడికల్ షాప్ సంఖ్య పెరిగిపోయింది, డ్రగ్స్ సంఖ్య పెరిగింది. దానికి అనుగుణంగా ఈ మధ్యలోనే డ్రగ్ ఇన్స్పెక్టర్ నియమించడం జరిగింది. ఒక్క ప్రమాదం మాత్రం పొంచి ఉన్నది. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, గ్రహించాలి, జాగ్రత్త పడాలి. డిపార్ట్మెంట్స్కి అయితే ఒక జీవో కావాలి, ఒక ఉత్తర్వులు కావాలి, అది ఫాలో అవుతాము అని నార్కటిక్స్ బ్యూరో వాళ్ళు అడిగితే ఆ చర్చల తర్వాత ఫిబ్రవరి మాసంలో ఒక జీవో ఇష్యూ చేశాము, జీవోఎంఎస్ నంబర్ 4 అని చెప్పేసి. అలా నిర్దిష్టమైన మార్గదర్శకాలను సూచించినాం. ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి, ఫామ్ డి, ఫామ్ ఈ అని చెప్పేసి. తర్వాత అడిక్షన్ ఫెసిలిటేషన్ సెంటర్స్ని ప్రతి జిల్లాలో, అదే రకంగా ఈ నార్కాటిక్స్ మీద, ఈ డ్రగ్స్ మీద ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈగిల్ వ్యవస్థని ఏర్పాటు చేసి అన్కాంప్రమైజ్డ్గా ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ డ్రగ్ అబ్యూస్ అనేది కొద్దిగా సంఖ్య పెరిగింది. ఎలా అయితే దేశంలో 1-2 రాష్ట్రాలు డ్రగ్స్ అబ్యూస్లో నంబర్ 1లో, నంబర్ 2లో ఉన్నాయి. మనము తగు చర్యలు తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. జిల్లా స్థాయిలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈరోజు 35 డి అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది, ట్రీట్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కానీ అవేర్నెస్ ఎన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసినా, ఎన్ని చర్యలు ప్రభుత్వం తీసుకున్నా సామాన్యునికి, తల్లిదండ్రులకు, పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించాలి. అది మీ బాధ్యత, మా బాధ్యత. And this is all about creating awareness towards 2 themes. One is regarding say no to drugs and say yes to life. And the second is about increasing awareness regarding antimicrobial resistance towards reducing the indiscriminate use of antibiotics and drugs without prescription. So today also we will be felicitating the best performers or the best entries in this quiz, essay writing and elocution competitions. But all of this, let us keep in mind, it is towards raising awareness towards a common cause.